నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 19వ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుగుడి విక్రప్రసాద్ తెలిపారు. మంగళవారం అద్దెంకి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సుమారు 20 ఎకరాలలో 400 కోట్లు ఖర్చు పెట్టి 205 అడుగుల్లో దేశంలో కని విని ఎరుగని రీతిలో నిర్మించారని, అంబేద్కర్ అందరివాడు అని తెలియటం కోసం విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వారితో చెప్పినట్లు విక్రప్రసాద్ చెప్పారు. దాదాపు 2000 మంది ప్రజలు కూర్చునే విధంగా, ధ్యానం చేసుకునే విధంగా వసతులు, 20,000 పుస్తకాలు, బయట నుంచి వచ్చిన వారి కోసం హోటల్స్ ఉన్నాయని, అంబేద్కర్ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు అని, అటువంటి మహోన్నత వ్యక్తి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 19వ తేదీన జరిగే విగ్రహ ఆవిష్కరణలో కుల మతాలు భేదాలు లేకుండా అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విక్రప్రసాద్ తెలియజేశారు. ఈ రోజున అద్దెకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, నేను రాష్ట్ర వ్యాప్త పర్యటనలో విజయవాడ నడిబొడ్డు అంటే అర్థం అక్కడ విజయవాడ సిటీ మనందరికీ తెలిసిందే. అది పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్. స్వరాజ్య మైదానంలో చారిత్రాత్మకమైన మైదానం. ఆ మైదానంలో 20 ఎకరాల్లో చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్. ఇప్పుడు పరిస్థితులను బట్టి లెక్కేస్తే 2,000 కోట్ల విలువైన స్థలంలో 400 కోట్లు ఖర్చు పెట్టి పెడస్టల్ 80 అడుగులు, విగ్రహం 125, మొత్తం కలిపి 205 అడుగుల ఎత్తులో భారతదేశంలో కని విని ఎరిగినటువంటి రీతిలో ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మాతో చెప్పారు. గత కొంతకాలం వరకు అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చేశారన్న అపోహలో ఈ దేశ ప్రజలు ఉన్నారు. అలా కాదు, అంబేద్కర్ గారు అందరివాడు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి ఓటు హక్కుతో పాటు అనేక హక్కులు ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. రాజ్యాంగంలో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనే 4 ప్రధాన సూత్రాల మీద ఈ దేశంలో కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సమన్యాయాన్ని పెంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి. నా ఉద్దేశం అంబేద్కర్ అందరి వాడిని దేశానికి పరిచయం చేయడం నా లక్ష్యం అని చెప్పి ఒక అద్భుతమైన కట్టడాన్ని ఆ 20 ఎకరాల్లో 3,000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాల్, 2,000 మంది, మరో 2,000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకుంటానికి మళ్ళీ సెపరేట్ హాలు, 20,000 పుస్తకాలతో కలిపిన లైబ్రరీ, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయాలు ఉండే విధంగా హోటల్, టాటిన్లోనే ఒక హోటల్, రెస్టారెంట్ అని కలిపి, బయట చూస్తే గ్రీనరీ కానీ, ఫౌంటైన్స్ కానీ, వాటర్ హోల్స్ కానీ అనేక రకమైన అద్భుతమైనటువంటి సౌకర్యాలతో భారతదేశంలో కని విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఈ నెల 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు ఈ దేశం కోసం చేసిన సేవలు ఓటు కల్పించడం కానీ, అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రశ్నించడం కానీ అనేక అద్భుతాలు చేశారు. 1940 ప్రాంతంలోనే అంబేద్కర్ ప్రపోజల్ పెట్టారు. ఢిల్లీ పాకిస్తాన్కి, చైనాకి చాలా దగ్గరలో ఉంది, క్యాపిటల్గా ఉండడం ప్రమాదం. ఇప్పటికైనా హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా చేసి 2వ క్యాపిటల్గా చేయమని ప్రతిపాదించిన ఆయన విజన్ చూడండి ఎంత గొప్పతో. ఒకవేళ అలా చేయకపోతే తెలుగు రాష్ట్రాలు ముక్కలైపోతుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. అదేవిధంగా ఇంగ్లీష్ని జాతీయ భాషగా చేయమని. ఈ దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, మహారాష్ట్రలో వివిధ రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కనుక వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇంగ్లీష్ని నేషనల్ నాలెడ్జ్ చేయడం ప్రకటించారు. ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అన్ని హక్కులు పొద్దునుండి నిద్రపోయే వరకు, పుట్టిన కానీ చనిపోయే వరకు మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు
అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కులానికి, మతానికి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా కల్పించినట్టు మహోన్నతమైన వ్యక్తి. మీరు చలన ఉపయోగించి అందరికీ తెలియపరిచే లక్షలాది మందిగా వచ్చి ఈ మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాను. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానాలను జై భీమ్, జై భీమ్. నాయకత్వం చలో విజయవాడ, చలో విజయవాడ, 19 చలో విజయవాడ, చలో విజయవాడ. విజయవంతం చేయండి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని. విజయవంతం చేయండి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని. నూజిళ్లపల్లి గ్రామంలో అందరూ కలిసి హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకుని తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం నూజిళ్లపల్లిలో దాతలైన మద్దినేని కృష్ణ చైతన్య, ఆంజనేయులు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా హిందూ శ్మశాన వాటికను నిర్మించగా ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. దాతలిరువురు మరెందరికో స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూజిళ్లపల్లి గ్రామంలో మద్దినేని ఆంజనేయులు, కృష్ణ చైతన్య చేసిన మంచి పనికి అభినందిస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు అని, 2019 ఎన్నికల్లో కూడా నూజిళ్లపల్లి గ్రామం నుంచి మంచి మెజారిటీ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ను నాశనం చేశారని, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుని పోతే నేటికి ఏర్పాటు చేయలేదని రవికుమార్ విమర్శించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోనికి వచ్చే విధంగా పనిచేయాలన్నారు. మద్దినేని ఆంజనేయులు గారికి, అట్లానే సోదరుడు చైతన్య గారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు మంచి కార్యక్రమం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా గ్రామం తరఫున కానీ నా తరఫున కానీ పేరు పేరున అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి మన పెద్దలు చెప్తా, గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశాము, మంచి కార్యక్రమాలు చేశాను. దానికి తగ్గట్టే మీరు కూడా నాకు మొన్న ఎలక్షన్స్ లో చాలా మంచి మెజార్టీ ఇచ్చారు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇవ్వనంత మెజార్టీ గ్రామంలో వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన అరాచక పరిపాలన జరిగిన సంగతి ప్రతి ఒక్కరు కూడా చూసింది అనమాట. ఎందుకంటే వాళ్ళ దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసిన ఒక వ్యక్తి మీద కోపంతో రాష్ట్రాన్ని బలి చేయడం అనేది మన చరిత్రలో కూడా ఎప్పుడు పోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రంలో. ఎవరికి తగ్గినట్టు వాళ్ళు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి రాజకీయం చేశారు. ఓటములు గెలుపులు రాజకీయాల్లో సాధారణం అన్నమాట ఈ ప్రజాస్వామ్యంలో. కానీ వాళ్ళ ఒక వ్యక్తికి పేరు వచ్చిందని, ఒక మనిషికి పేరు వచ్చిందనే దానికోసం ఒక రాజధాని 70% పూర్తయిన పోలవరాన్ని వాళ్ళు నాశనం చేశారంటే అది ఒకసారి గమనించాల్సిన విషయం అందరికీ ఉంది. రేపు రాబోయే రోజులు మన పక్కనే గొల్లకమ్మ ఉంది, మనం అందరం చూస్తున్నాం. 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇస్తాము. కొన్ని వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు దాని మీద చేపలు పట్టుకొని దాదాపు 2,000 కుటుంబాలు బతుకుతా ఉంటారు. ఎక్కడికో కూడా అవసరం మన పక్కన గొల్లకమ్మే. ఇప్పటిదాకా 3 సార్లు గేట్లు ఇరిగిపోతే 3 గేట్లు ఇరిగిపోతే కట్టలేని వాళ్ళు 3 రాజధానులు కొడతామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారన్నమాట. ఇంకా 90 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి వారికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 36వ రోజు చేరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సమ్మె శిబిరంలోనే అంగన్వాడీలు వంట వార్పు చేసి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 36వ రోజు సమ్మెకు సిఐటియు నాయకులు గంగాధర్, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 36 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెను నీరు కార్చేందుకు ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టం అమలు చేయడం, నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు. పండుగ సమయాల్లో కూడా అంగన్వాడీలను రోడ్డు మీద ఉంచి పండుగలు చేసుకునే విధంగా చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి అంగన్వాడీలకు న్యాయం చేయాలని న్యాయవాది గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ అంగన్వాడీ ఉద్యమం మొదలై ఈరోజు 36 రోజులైంది. ఈ ఉద్యమానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తరపున మా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ పండగ దినాల్లో ఈ విధంగా వీళ్ళని నా అక్క చెల్లెళ్ళని సంబోధించే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం సరైన చర్య కాదని మేము అభిప్రాయపడుతున్నాం. అనే సందర్భాల్లో చెప్పాం, వీళ్ళ న్యాయసమ్మతమైన డిమాండ్లు, వీళ్ళేం గొంతమ్మ కోరికలు కాదు, వీళ్ళు ఏమి కనీస వేతనం అడుగుతున్నారు. మీరు మనసారా ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళని అక్క చెల్లెళ్ళని అంటున్నారు కాబట్టి వాళ్ళు వీధికి ఎక్కి ఉన్నారు. 36 రోజుల నుంచి వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి ఈ సమస్యని తక్షణం పరిష్కరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. కాబట్టి మా డిమాండ్ ఒకటే, వాళ్ళ న్యాయమైన డిమాండ్ని మీరు చర్చల ద్వారా పరిష్కరించండి. వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించడం చాలా దుర్మార్గం. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం అంటే ఇదే. కాబట్టి వాళ్ళ చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యని శాంతియుతంగా పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె ఈ రోజుకు 36వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె ఈ పండుగ కాలంలో మొత్తం అంగన్వాడీ కార్మికుల్ని ఈ ప్రభుత్వం రోడ్ల మీద ఉంచింది. వీళ్ళైతే పండుగలు చేసుకుంటా ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం మొత్తం సమ్మెలోనే ఉంచారు. ఈ ప్రభుత్వం ఏమాత్రం సమ్మె పరిష్కారానికి చొరవ చూపట్లేదు. ఈరోజు జీతాల పెంపుదలకు సంబంధించి మేము 2019లో జూలైలో జీతం పెంచాము. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే జీతం పెంచుతాము 2024లో అని చెప్తా ఉన్నారు. అసలు 2024లో నువ్వు ఉంటావో లేదో కూడా మాకు తెలియదు. కనీసం దాన్నైనా జీవ రూపంలో ఇవ్వమని అడుగుతా ఉన్నాము. అయితే దానికి కూడా ఏమీ సమాధానం రావట్లేదు. ఈరోజు ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ కార్మికుల మీద ప్రయోగించడం దుర్మార్గం ఇంకొకటి లేదు. వీళ్ళను ప్రభుత్వోద్యోగులని చెప్తావా లేకపోతే కార్మికులని చెప్తావా అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకము. ప్రభుత్వోద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతున్నాం కాబట్టి వీళ్ళకు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతామనే పద్ధతి అయితే 2022లో జరిగిన 12వ PRCలో వీళ్ళకు కూడా కనీస వేతనం ఇంప్లిమెంట్ చేసేస్తే తర్వాత అడిగే వాళ్ళు కాదు 5 సంవత్సరాల తర్వాత. అట్లా కాకుండా కార్మికులు అని ఒకవేళ అనుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఆ కనీస వేతనం అమలు చేసినా కూడా ఈ సమస్య వచ్చేది కాదు. ధరలైతే మీరు రోజు రోజుకు ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ధరలు 200-300% పెరిగాయి. అందువల్లనే ఈ అంగన్వాడీ కార్మికులు జీతాలు పెంచమని కోరుతా ఉన్నారు. ఇది చాలా న్యాయమైన కోరిక. దీన్ని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుమ పండుగను పురస్కరించుకుని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వారి తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా దేవాలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
ఊరేగింపుగా బయలుదేరి చెరువు వద్దకు వచ్చి పడవలపై ఉత్సవమూర్తులను ఉంచి తెప్పోత్సవంకు బయలుదేరి వెళ్లారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి తెప్పోత్సవాన్ని వీక్షించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జి హరిమిరెడ్డి హాజరై స్వామివార్లను దర్శించుకుని పల్లకి మోసి తెప్పోత్సవానికి వెళ్లారు. గత 10 సంవత్సరాల నుంచి కనుమ పండుగ సందర్భంగా అవనాసి తటాకంలో లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామివార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. తెప్పోత్సవంలో పాల్గొన్న భక్తులకు దాతల సహాయ సహకారాలతో తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. బాబు ఒక నిమిషం సరిపోయిందా ఆపండి అండి, ఇంకా అవన్నీ వద్దు, ఇప్పుడే వద్దు ఇంకా. కూర్చోండి. ఎవరో ఒకళ్ళే వచ్చేసి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అండి, ఎంపీపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, రాధా గారు, రాధా గారు. బాబు కొంచెం కొంచెం
ఇంతటితో సమాప్తం. నమస్కారం.